మన వ్యవసాయం గురించి. సో అవి ఎలా పనిచేస్తాయో మీకు చూపించడానికి డెమాన్స్ట్రేషన్ కూర్చున్నామన్నమాట. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో నిజంగా చెప్పాలంటే మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి రైతులకి, ఎందుకంటే రైతులు ఏంటి ఈ రోజున భోజనం లేదు కదా. సో మీరు ఎన్నిసార్లు లాస్ వచ్చినా కూడా మళ్ళీ పంట వేస్తూ మళ్ళీ జనాన్ని బతికించే పనిలోనే ఉన్నారు. సో కానీ రైతు రాజు అనేది అంటారు కదా, రైతు ఎక్కడ రాజు అవ్వచ్చు తెలుసా విషయం మీకు. సో మీరు పండించిన భోజనం తిని చాలామంది మంచిగా బాగున్నారు, కానీ రైతు మాత్రం కోలుకోవట్లేదు. ఎందుకంటారు, ఏమైనా ఐడియా ఉంటుంది? ఈ మధ్యదారాలు మోసం చేసుడు, పంట దిగుబడి తక్కువ వచ్చి మోసాలు ఎక్కువ అంతే. వల్లనే పంటలు ఇంకా కూడా దిగుబడి తగ్గిపోతుంది. అయితే అవును సార్ మీరు చెప్పిన నిజం, కానీ ఆల్టర్నేట్ లేక కెమికల్సే వాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు రైతుకి ఏం కావాలి? పంట ఎక్కువ రావాలి, దిగుబడి ఎక్కువ రావాలి, పెట్టుబడి తగ్గాలి. అండ్ ఇంకొకటి ఏం కావాలి అంటే మనము కెమికల్స్ వేస్తున్నాం, భూమిలో సారం పోతుంది కాబట్టి ఇప్పుడు భూమిలో సారం పోకుండా భూమిలో సారం అనేది పెరగాలి, అంతే కదా. భూమిలో సారం పెరుగుతూ పెట్టుబడి తగ్గుతూ దిగుబడి పెరగాలి. ఈ మూడు రైతుకు వస్తే ఈజీ అవుతుంది కదా ప్రాసెస్. మీకు 4 డబ్బులు మిగులుతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. సో కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే కెమికల్ ఎక్కువ వేస్తున్నాం.